ఏదైనా కానీ, అది ఏదైనా కానీ అవలీలగా చేసేటువంటి దేవునికే నీకు ఆకారం ఇవ్వటానికి 9 నెలల టైం పడుతుందంటే నీ శరీరం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించు. చచ్చిపోయినటువంటి ఒక వ్యక్తిని బ్రతికించడం కోసం ఆయనకి ఏమీ 9 నెలల పాటు టైం పడతలేదు. ఒక వర్షాన్ని ఆపడానికి, ఒక తుఫాన్ని ఆపడానికి ఆయనకి ఏమీ టైం పడతలేదు. కానీ నీకు ఒక అందమైనటువంటి ఆకారం ఇవ్వడం కోసం, నీకు ఒక అందమైనటువంటి దేహాన్ని ఇవ్వడం కోసం తల్లి గర్భంలో నీకు అవయవ నిర్మాణం చేసి నిన్ను వృద్ధి చేసి నిన్ను కాపాడడానికి ఆయనకి పట్టినటువంటి సమయం ఎంత అయ్యా అంటే 9 నెలల. 9 నెలలే. అంటే దీన్ని బట్టి ఆలోచించండి ప్రియులారా, మన శరీరం ఎంత గొప్పదో కదా. మరి ఇంత గొప్పదైనటువంటి ఈ శరీరాన్ని మత్తు పదార్థాలతో పాడు చేసుకుంటావా? సిగరెట్లతో పాడు చేసుకుంటావా? ఏంటయ్యా నువ్వు చేసే పని? దేవుడు ఉండేటువంటి ప్లేస్ అయ్యా నీ శరీరం. దేవుడు నివసించేటువంటి ప్లేస్ నీ శరీరం. ఎందుకు అలా పాడు చేసుకుంటావు శరీరాన్ని? పరిశుద్ధంగా ఉంచుకోమని దేవుడు చెప్తుంటే నువ్వు ఇష్టానుసారంగా సుఖభోగ వాంఛలతో బ్రతికి అల్పకాల సుఖభోగాల కోసం ఆరాటపడుతూ వ్యర్థమైనటువంటి ఈ లోకం కోసం పరుగులు పెడుతూ రోజు రోజుకి దారుణమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళిపోతుంటే దేవునికి బాధ లేదనుకుంటున్నావా?